హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ అండ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 6 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విత్ హై డిమాండ్ ఇన్ 2022 గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ లాంగ్వేజెస్ నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు మనకు ఉన్నాయి, వాట్ ఆర్ ద జాబ్స్, వాట్ ఆర్ ద శాలరీస్ ఫర్ దీస్ లాంగ్వేజ్ డెవలపర్స్, ఈ వీడియోలో ఈ విషయాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, నెంబర్ 6 వచ్చేసి సాలిడిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఏ స్మార్ట్ కాంట్రాక్ట్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఆన్ ద ఇథేరియం బ్లాక్ చైన్. ఇథేరియం బ్లాక్ చైన్ పై స్మార్ట్ కాంట్రాక్ట్స్ని డెవలప్ చేయడానికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వాడుతూ ఉంటారు. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ తర్వాత బాగా ఫేమస్ అండ్ పాపులర్ క్రిప్టో కరెన్సీ ఏదైనా ఉందంటే అది ఇథేరియం. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవడం వల్ల ప్రెజెంటే కాదు ఫ్యూచర్లో కూడా మనకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో శాలరీ విషయానికి వచ్చేసరికి నేషనల్ యావరేజ్ శాలరీ ఫర్ ఏ బ్లాక్ చైన్ డెవలపర్ ఈజ్ 7 lakh rupees ఇన్ ఇండియా. ఇండియాలోనే యావరేజ్ శాలరీ ఫర్ ఏ బ్లాక్ చైన్ డెవలపర్ 7 lakh rupees. సో వీటన్నిటి పరంగా మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ వర్త్ లెర్నింగ్ సాలిడిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ 2022. ఫ్రెండ్స్, నెంబర్ 5 వచ్చేసి డాట్ ఫ్లటర్. ఫ్లటర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్లోనే మొబైల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి కావాల్సిన ప్రీ రిటన్ కోడ్ యాజ్ వెల్ యాజ్ లైబ్రరీస్, టూల్స్ అనేవి ఉంటాయి. డాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఫ్లటర్ యూజెస్. ఫ్లటర్ అనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ డాట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజెస్ ఇన్ ఇండస్ట్రియల్ స్పియర్. ఇది మెయిన్లీ దేనికి వాడతామంటే మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ ఉంటాం. శాలరీ విషయానికి వచ్చేసరికి ఇన్ ఇండియా శాలరీ రేంజెస్ ఫ్రమ్ 1.4 lakh to 10.6 lakh యాన్యువల్లీ. సో వీటన్నిటి పరంగా మనం చూసుకున్నట్లయితే అండ్ ఫ్లటర్ డెవలపర్స్కి డిమాండ్ కూడా ఇప్పుడు బాగా పెరిగింది. సో వీటన్నిటి పరంగా మనం చూసుకున్నట్లయితే డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మూవింగ్ టు ద నెక్స్ట్. సో ఫ్రెండ్స్, నెంబర్ 4 వచ్చేసరికి స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్విఫ్ట్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు, ఫ్రీగా మాడిఫై చేయొచ్చు. దీన్ని దేనికి డిజైన్ చేశారంటే యాపిల్ గ్యాడ్జెట్స్కి కావాల్సిన యాప్స్ని క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ ఉంటారు. వీటి యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్, సేఫ్ అండ్ సెక్యూర్, ఫ్రీ టు యూజ్ అండ్ ఇన్ డిమాండ్. శాలరీ విషయానికి వచ్చేసరికి ఇండియాలో స్విఫ్ట్ డెవలపర్స్కి స్టార్టింగ్ శాలరీయే 52,000. సో వీటన్నిటి పరంగా మనం చూసుకున్నట్లయితే స్విఫ్ట్ డెవలపర్స్కి బాగా డిమాండ్ ఉందని మనకి తెలుస్తుంది. సో వీటన్నిటి పరంగా మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ వర్త్ లెర్నింగ్ స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ 2022. సో ఫ్రెండ్స్, నెంబర్ 3 వచ్చేసరికి గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. గో ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. గూగుల్ వల్లే గూగుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి దీన్ని క్రియేట్ చేశారు. అండ్ లాస్ట్ 10 yearsలో మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. గూగుల్, మెటా, ట్విట్టర్, యూబర్, బిట్లే వంటి పాపులర్ కంపెనీస్ గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ ఉంటాయి. ఈజ్ ఇట్ వర్త్ లెర్నింగ్ గో? ఎస్, డెఫినెట్లీ. లింక్డ్ఇన్లో 20,000+ జాబ్స్ ఓన్లీ ఫర్ గో ప్రోగ్రామర్స్కి పోస్టింగ్ అయి ఉన్నాయి. ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్. అండ్ శాలరీ విషయానికి వచ్చేసరికి గో డెవలపర్స్కి యావరేజ్ శాలరీ $1 lakh per year. ఇన్ ఇండియన్ రూపీస్లో మనం చెప్పుకోవాలనుకుంటే 79 lakh rupees. సో వీటన్నిటి పరంగా మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ వర్త్ లెర్నింగ్ గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ 2022. సో ఫ్రెండ్స్, నెంబర్ 2 వచ్చేసరికి జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ టెక్స్ట్ బేస్డ్ ఆల్ పర్పస్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మెయిన్లీ దేనికి యూజ్ చేస్తారంటే గేమ్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి దీన్ని మెయిన్లీ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటంటే లుక్రేటివ్ శాలరీ, ప్రాఫిటబుల్ శాలరీని మనం ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఇన్ హై డిమాండ్, ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్. అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఈ స్కిల్స్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు. వెర్సటైల్ అంటే హ్యావింగ్ మెనీ యూజెస్. ఒక ఉపయోగం కాదు, చాలా ఉపయోగాలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవడం వల్ల మనకు ఉంటాయి. మోస్ట్లీ కెరీర్ ఆపర్చునిటీస్. అమెజాన్, గూగుల్, నెట్ఫ్లిక్స్ అండ్ పేపాల్ ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ స్కిల్డ్ జావా స్క్రిప్ట్ ఇంజనీర్స్. ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా జావా స్క్రిప్ట్ ఇంజనీర్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇండియాలో మన శాలరీ గురించి మాట్లాడుకున్నట్లయితే శాలరీ రేంజెస్ ఫ్రమ్ 2 lakhs to 16 lakhs per year. సో వీటన్నిటి పరంగా మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ వర్త్ లెర్నింగ్ జావా స్క్రిప్ట్ ఇన్ 2022. సో ఫ్రెండ్స్, నెంబర్ 1 వచ్చేసరికి మనందరికీ తెలిసిన పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. పైథాన్ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని యూజ్ చేసి మల్టిపుల్ టాస్క్ని మనం పర్ఫామ్ చేయొచ్చు. సో స్టాటిస్టిక్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఉన్న డెవలపర్స్ అందరిలో 48% ఆఫ్ ద డెవలపర్స్ యూజ్ పైథాన్.
వీటి యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటంటే బిగినర్ ఫ్రెండ్లీ విత్ బిగినర్స్ అండ్ డెవలపర్స్, సింపుల్ సింటాక్స్ ఉంటుంది, ఎగ్జిక్యూట్స్ ఈజీలీ, వెర్సటిలిటీ అంటే చాలా ఉపయోగాలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మనకు ఉంటాయి. పోర్టబిలిటీ అండ్ ఎక్స్టెన్సిబిలిటీ, హై పేయింగ్ జాబ్స్. శాలరీ విషయానికి వచ్చేసరికి యావరేజ్ శాలరీ ఫర్ ఏ పైథాన్ డెవలపర్ ఈజ్ $1,10,000 per year. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మనం ఇంకా తెలుసుకోవాలంటే డిమాండ్ కూడా దీనికి చాలా ఎక్కువ. సో వీటన్నిటి పరంగా మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ వర్త్ లెర్నింగ్ పైథాన్ ఇన్ 2022. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం 6 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విత్ హై డిమాండ్ ఇన్ 2022 గురించి మనం తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి కంటెంట్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము తప్పకుండా చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.